గోరా భవిత ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం యువత తమ కాళ్ళపై తాము నిలబడాలి అనే అంశం గురించి తెలుసుకుందాం. మనుషులు తప్ప మిగతా జీవ ప్రపంచంలోని ఏ జీవి అయినా పెరిగి పెద్దదైన తర్వాత తల్లిదండ్రుల మీద ఆధారపడటం తగ్గిస్తుంది. తమ కాళ్ళ మీద తాము స్వతంత్రంగా నిలబడడానికి ప్రయత్నిస్తుంది. మనుషుల్లో కూడా చాలా సమాజాల్లో యువత టీనేజీ దాటే సమయానికి బతకడం నేర్చుకుంటుంది. మన భారతీయుల్లోనే తల్లిదండ్రులపై ఎక్కువ కాలం ఆధారపడుతున్నారు. అమెరికాలో ఒక వ్యక్తికి 15 ఏళ్ళు వచ్చాయంటే తల్లిదండ్రులకు అతన్నిక పెంచి పోషించవలసిన బాధ్యతలు లేనట్టే. ఒకసారి కళాశాలలో అడుగుపెడితే వారి ఖర్చులకు కావలసిన డబ్బు వారే సంపాదించుకోవాలి. చదువుకుంటూ పార్ట్ టైం ఉద్యోగం చేస్తూ వారి అవసరాలకు వాళ్లే సంపాదించుకోవటం విదేశాల్లో చూస్తుంటాం. కానీ మన దేశంలో ఉద్యోగం వచ్చేంత వరకు తల్లిదండ్రులే పోషించవలసిన బాధ్యత ఉంటోంది. వృద్ధులైన తల్లిదండ్రులను పోషిస్తూ ఇటు ఎదిగి వచ్చిన పిల్లలను కూడా పోషించడం వల్ల మధ్యతరగతి వర్గం చితికిపోతున్నారన్నది వాస్తవం. అదే ఎదిగి వచ్చిన పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడటం నేర్చుకుంటే కొంతైనా భారం తగ్గుతుంది. ఒకప్పుడు అమెరికా వంటి దేశాలకు ఉన్నత చదువుకే వెళ్లే యువత అక్కడ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ తమ ఖర్చులకు తాము సంపాదించుకుంటూ చదువుకునేవాళ్ళు. అక్కడి యువతను చూసి మనవాళ్ళు అదే దారిలో నడిచేవాళ్ళు. కానీ ఇప్పుడు అక్కడ కూడా తల్లిదండ్రుల మీద ఆధారపడే యువత ఎక్కువ అవుతోంది. 30 ఏళ్ళు వచ్చినా ఇంకా తల్లిదండ్రుల మీద ఆధారపడే యువత సంఖ్య పెరుగుతూ వస్తోంది. జంతువుల్లో కంగారూలు పిల్లల్ని చాలా కాలం మోస్తూ ఉంటాయి. అటువంటి తల్లిదండ్రులు మన దేశంలో ఎక్కువ అవుతున్నారు. దీనికి కొంత కారణం మన సంస్కృతిలో భాగమైన కుటుంబ వ్యవస్థ, కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న అనుబంధాలే. ఎదిగి వచ్చిన బతకలేని బిడ్డలను నెత్తి మీద మోస్తూ అప్పులు పాలవుతున్న వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనీసం పెళ్లి చేస్తేనన్నా బాధ్యతలు తెలిసి వస్తాయని లక్షలకు లక్షలు ఖర్చు పెట్టి పెళ్లిళ్ళు చేసినా వీరి ధోరణిలో మార్పు రావటం లేదు. పైపెచ్చు కొడుకుతో పాటు కోడల్ని కూడా పోషించవలసి వస్తోంది. ఒకప్పుడు 1970వ దశకంలో చదువు లేకుండా ఏ ఉద్యోగం లేకుండా తిరుగుతూ తల్లిదండ్రుల మీద ఆధారపడి బతికే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉండేది. లండన్, జపాన్ వంటి దేశాల్లో సైతం వీరి సంఖ్య ఎక్కువగానే ఉండేది. వీళ్లను ఫీటర్ అని పిలిచేవాళ్ళు. ఎప్పుడైతే కంప్యూటర్ సైన్స్ వల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగాలు పెరిగాయో వీరి సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ మళ్ళీ ఇప్పుడు వారి సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఉన్నత చదువులు చదువుతున్న వారి సంఖ్య పెరిగినంతగా ఉద్యోగాలు పెరగకపోవటం, చదివిన చదువులు బతకటం ఎలాగో నేర్పకపోవటం, విలాస జీవనానికి అలవాటు పడటం, ధరల పెరుగుదల వంటివి దీనికి కారణాలుగా ఉన్నాయి. చిన్నదైనా పెద్దదైనా సిగ్గుపడకుండా ఏదో ఒక పనిలో చేరి యువత తమ కాళ్ల మీద తాము నిలబడాలి. శ్రమ విలువ తెలిసిన వాళ్ళు తాము కష్టపడి సంపాదించిన డబ్బులతో బతకాలని కోరుకుంటారు. కానీ పరాన్న జీవులై వయసు మీద పడుతున్న తల్లిదండ్రుల దగ్గర చెయ్యి చాపరు. నేటి ఇంటర్నెట్ యుగంలో సామాజిక మాధ్యమాలు, చలనచిత్రాల వల్ల చెడు అలవాట్లకు గురై తమ శ్రమ విలువను గుర్తించలేకపోతున్నారు. ఇటువంటి వాళ్ళు మధ్యతరగతి కుటుంబాల్లోనే ఎక్కువగా కనపడుతుంటారు. దేశంలో అంతకంతకు పెరిగిపోతున్న నిరుద్యోగం కూడా దీనికి కారణమే. ప్రభుత్వాలు ఉపాధి కల్పనపై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే మన దేశానికి వరంగా భావిస్తున్న యువశక్తి శాపంగా మారే అవకాశం ఉంది. ఈరోజు మనం యువత తమ కాళ్లపై తాము నిలబడాలి అనే అంశం గురించి తెలుసుకున్నాం కదండి. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.